నేను అనండి మీరు. నేను 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 ఈ నేనంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు మనకు ఒక శరీరం ఉంది, మనకు ఒక మనస్సు ఉంది, ఒకటి మనం, ఈ మూడు కలిసి నేనైంది. ఇప్పుడు అంతేనా? ఈ శరీరం లేకున్నా నేను అనలేము, మనస్సు లేకున్నా నేను అనలేము, అసలు మనం లేకున్నా నేను అనేది అనలేము. ఈ మూడిటితో ముడిపడి నేనంటాం. నేను అన్నామంటే నేను అన్నారు. దాంట్లో ఈ మనసు లేదనుకో నేనంటారా? శరీరం లేదనుకో నేనంటారా? అసలు మీరు లేరనుకో నేనంటారా? ఈ మూడు కలిపిన దాన్ని భూతము అంటారు. ఈ మూడు కలిస్తే ఏమంటారు? ఇది మానవ భూతం. పైన పక్షి భూతాలు, కింద చీమ భూతాలు, పైన బ్రహ్మదేవుడు భూతాలు. మనం అందరం ఎవరమో మనం ఈశ్వర సర్వభూతానాం హృదయ. భూతాలంటే దయ్యాలు అనుకుంటారు కదా, మనమే దయ్యాలు. ఒకరిని పట్టుకున్నాం. భార్యకు భర్త దయ్యము, భర్తకు భార్య దయ్యము. ఆ విధంగానే ఈ శరీరము, ఈ మనస్సు, మనం కలిసి భూతమైనం 14 లోకాలల్లా. కానీ భూతాధిపతులం కాలేదు. మనం భూత అధిపతులం కాలేదన్నమాట. భూతంలోనే ఇరుక్కొని ఉన్నాం. సరే, నేను అని మీకు ఇప్పుడు అనిపిస్తుంది. మీకు ఉన్నట్టు అనిపిస్తుందా? 500లకు నేనున్నా అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా? ఎవరు తలకాయలు ఉప్పుతలేరు, లేరు అయింది ఉన్నది. ఆ విధంగానే స్వప్నం వస్తుంది. స్వప్నంలో కూడా నేను అని ఉంటుందా ఉండదా? ఉంటుందా? అక్కడ కూడా నేను ఉంటుంది. అక్కడ శరీరం ఉంటుంది. ఈ శరీరం ఏమి రాదు, ఇది ఎక్కడో పోతుంది, అది ఇంకో శరీరం వస్తుంది స్వప్నంలో. అక్కడ కూడా నేను అని ఉంటుంది అనమాట. సరే, అక్కడ కూడా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏవో ఉంటాయి అక్కడ అనమాట. అక్కడ కూడా మనకు స్వప్నస్థానే అంతఃప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ ప్రవివిక్త భుకు తైజస అద్వితీయ పాద. మాండూక్యోపనిషత్తులో చెప్పినట్టుగా ఇక్కడ ఎన్ని ఉన్నాయో మనకు అక్కడ కూడా అన్నీ ఉన్నాయి. ఈడ స్థూలం, ఆడేమో సూక్ష్మం. ఇక్కడ నేను అనిపిస్తుంది, అక్కడ కూడా ఏమనిపిస్తుంది? నేను, నువ్వు ఉంటుందా ఉండదా? ఉంటుందా? కళలు వస్తాయా మీకు ఎవరికన్నా? ఎవరు మూలు గారు? కళలు వస్తాయి కదా. ఆ కళలో నేనని మీకు అనిపిస్తుంది కదా. సరే, జాగ్రత్త అవస్థలో మీరున్నారు, నేనున్నా. స్వప్నావస్థలో కూడా మీరున్నారు, నేనున్నా. కానీ సుషుప్తి అవస్థకు పోయేప్పటికీ నేను అనేది ఉంటుందా? సుషుప్తిలా నేను అని ఎవరికైనా అనిపిస్తుందా? అసలు సుషుప్తి అంటే తెలుసా? ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం సుషుప్తస్థాన ప్రజ్ఞాన భూత ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయో ఖ్యానంద భూయో ఆనందముఖో చేతో ముఖ ప్రాజ్ఞస్తృతీయ పాద. మనకు 3 అవస్థలు, ఒకటి జాగ్రత్త అవస్థ, ఒకటి స్వప్నావస్థ, ఒకటి సుషుప్తి అవస్థ. కానీ మనం ఉన్నట్టు మనకు అనుభవం ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా? ఉండదు. అత్ర మాత అమాత భవతి, పిత అపిత, లోక అలోక, దేవ అదేవ, వేద వేద, త్రస్తేనో అస్తేనో భవతి, భ్రూణ భ్రూణ, చాండాలో అచాండాల, పౌల్కసో అపౌల్కస, శ్రవణో అశ్రమణ, తాపసో తాపస, అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన, తీర్ణోహి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. ఏమన్నా అర్థమైందా? కాలే. ఇప్పుడు అత్రం పిత అపిత భవతి. ఏమి నీ పేరేం పేరయ్యా? నీకెంతమంది కొడుకులు? 2 కొడుకులు. కొడుకులకు నువ్వు తండ్రివేనా? రాత్రి పుట్టిన పండుకున్నప్పుడు ఆయన కొడుకులు నేను తండ్రి అనుకుంటా పండుకుంటాడు. సుషుప్తి అవస్థకు వచ్చేప్పుడు నేను తండ్రినా నీకు ఉంటుందా? ఎక్కడ పోయింది? అది ఊడిపోయింది. అప్పుడు తండ్రి కాడు, తల్లి కాడు, కొడుకు కాడు, బ్రాహ్మణుడు కాడు, క్షత్రియుడు కాడు, శూద్రుడు కాడు, పుణ్యాత్ముడు కాడు, పాపాత్ముడు కాడు, బ్రహ్మచారి కాడు, సన్యాసి కాడు, భూతాలుగా కాదు, దేవతలు కారు. అంటే ఈ ఉపాధులన్నీ ఊడి పోయినాయి. మనం ఒక్కలమే ఉన్నాం. తీర్ణోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. ప్రపంచంలో ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయో. సర్పంచ్కో దుఃఖం ఉంటుంది, ప్రధానమంత్రికో దుఃఖం ఉంటుంది, వ్యాపారస్తులు దుఃఖాలు ఉన్నాయి, వ్యవసాయం చేసే వాళ్ళ దుఃఖాలు ఉన్నాయి, ఇంటింటికి దుఃఖాలు ఉన్నాయి. మరి ఇంట్లో ఎన్ని దుఃఖాలు ఉంటాయి? మళ్ళీ కొడుకు దుఃఖం కొడుకుదే, భార్య దుఃఖం భార్యదే, భర్త దుఃఖము భర్తదే అనమాట. కానీ ఆ సుషుప్తి పోయేప్పటికి ఒక్కటే ఉంటుందా? తీర్ణోహితదా సర్వశబ్దం సర్వనామం వాడు.
మనకి ఎన్ని రకాల దుఃఖాలు ఈ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో అనుభవానికి వస్తున్నాయో వాటిలో ఒక్క దుఃఖం కూడా మనకు ఉండదు. కానీ మనం ఉన్నవాళ్ళేమా? ఎట్లా చెప్తావు నువ్వు ఉన్నావని? ఇప్పుడైతే నోరుంది చెప్తున్నావు, అప్పుడు ఎట్లా చెప్తావు? అప్పుడు ఉన్నవాళ్ళేమా? ఇప్పుడు ఉండడానికి ప్రమాణం ఏంటంటే కంటితో చూస్తున్నావు, చెవితో వింటున్నావు, నాలుకతో తింటున్నావు, మాట్లాడుతున్నావు, చేతులతో యజ్ఞాలు చేస్తున్నావు, కాళ్ళతో నడుస్తున్నావు, ఏవేవో వ్యవహారం నడుస్తుంది. కానీ జాగ్రత్త స్వప్నం రెండు పోయిన తర్వాత సుషుప్తి అవస్థల జ్ఞానేంద్రియాలు లేకపాయే, కర్మేంద్రియాలు లేకపాయే, మనస్సు లేకపాయే, బుద్ధి లేకపాయే, సర్వానికి సర్వం పోయిన తర్వాత మనం ఉంటామా ఉండమా? ఎట్లా ఉన్నారా అని ఎట్లా చెప్తావు చెప్పు? మళ్ళా లేచిన తర్వాత నేనున్నా అని అనిపిస్తుంది, కానీ ఆ టైంలో అనిపిస్తుందా? అనిపించకపోయినా మనం ఉంటాం అన్నమాట. అయితే కంటితో చూస్తున్నాము, మీరు నాకు కనబడుతున్నారు, నీకు కనబడుతున్నావు, మరి అప్పుడు కూడా చూసినప్పుడు ఏదైనా కనబడాలి కదా, కనబడాలా? సరే, మీకు ఇప్పుడు కరీంనగర్ దగ్గరనేనా? కరీంనగర్ దగ్గర, కరీంనగర్ బస్ స్టాండ్ తెలుసా మీకు? బస్సులు ఎక్కేది. ఇప్పుడు నీకు నేను కనబడ్డట్టు కనబడుతుందా? బస్ స్టాండ్ కనబడతలేదు, కానీ నువ్వు ఉన్నావా లేవా? మనం ఉన్నాం. మరి ఎందుకు కనబడతలేదంటే అది ఎదురుగా లేదు. సుషుప్తిలో అంతే, మనం ఉన్నాము. శబ్ద స్పర్శ రూప రసగంధాలను చూపించే శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, దాన్ని సహకరించే మనస్సు బుద్ధి లేవు అనమాట. మనం ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం, ఇంటనే ఉన్నాం. ఇప్పుడు మనకి ఎన్ని శక్తులు ఉన్నాయో, ఇప్పుడు మనకు ఎన్ని శక్తులు ఉన్నాయి చెప్పు నీ దగ్గర? ఎన్ని శక్తులు ఉన్నాయి? చూసేది ఒక శక్తి, అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూసేది 5 రకాల శక్తులు. పంచ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేసేది 5 రకాల శక్తులు. మొత్తం ఎన్నైనాయి? 10. మనసు ద్వారా సంకల్పించేది ఒక శక్తి, ఎన్నే? బుద్ధితోటి నిశ్చయించేది ఒక శక్తి, ఎన్నే? 12. ఇప్పుడు 12 ఇట్లా కన్ను లేదనుకో మనం చూసే శక్తి చచ్చిపోతుందా? చెవు లేదనుకో వినశక్తి చచ్చిపోతుందా? ఇప్పుడు కన్ను ఏదో చెత్వారం వచ్చింది, కనబడతలేవు, కనబడకపోతే మళ్ళీ చెత్వారం తీసేస్తే మళ్ళీ కనబడతాయా? శక్తి ఉందా లేదా? ఆడదు ప్రతిబంధకం వచ్చిందన్నమాట. ఏంటంటే కన్ను కనబడతలేదు. ఆ విధంగానే సుషుప్తావస్థలో జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, మనస్సు లేదు, బుద్ధి లేదు, చూడడానికి సాధన లేదన్నమాట. కానీ మనం లేక కాదు, మనం ఉన్నాం. ఇప్పుడు ఎట్లున్నామో అప్పుడు కూడా అట్లే ఉన్నాం అన్నమాట. అదే విషయాన్ని యద్వైతన్న పశ్యతి పశ్యన్వైతన్న పశ్యతి నహి ద్రష్టురు దృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాతు నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ పశ్యేత్ యద్వైతన్న జిఘ్రతి జిఘ్రన్వైతన్న జిఘ్రతి నహి ఘ్రాతుర్ఘ్రాతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాతు నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యజ్జిఘ్రేత్ యద్వైతన్న రసయతి రసయన్వైతన్న రసయతి నతు రసయితు రసయితేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాతు నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్రసేత్ యద్వైతన్న స్పృశతి స్పృశన్వైతన్న స్పృశతి నహి స్పృష్టుః స్పృష్టేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాతు నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ స్పృశేత్ యద్వైతన్న వదతి వదన్వైతన్న వదతి నహి వక్తుర్వక్తేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాతు నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్వదేత్ యద్వైతన్న శృణుతే శృణ్వానో వైతన్న శృణుతే నహి శ్రోతుః శ్రుతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాతు నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ శృణుయాత్ యద్వైతన్న మనుతే మన్వానో వైతన్న మనుతే నహి మంతుర్మతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాతు నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యన్మన్వీత యద్వైతన్న విజానాతి విజానన్వైతన్న విజానాతి నహి విజ్ఞాతుర్విజ్ఞాతేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్విజానీయాత్. ఏమన్నా అర్థమైందా? ద్రష్టాద్వైతో భవత్యేష బ్రహ్మలోక సమ్రాడితి హైన మనష శాస ఏషాస్య పరమాగతి ఏషాస్య పరమా సంపద ఏషోస్య పరమోలోక ఏషోస్య పరమానంద ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రముపజీవంతి. ఒక అద్దం ఉన్నదనుకోండి, అద్దాన్ని పగలగొట్టండి, పగలగొట్టిన తర్వాత దాంట్లో ముఖం చూసుకోండి, ఎన్ని ముఖాలు కనబడతాయి? ఎన్ని ముఖలైతే అన్ని కనబడతాయి. అద్దం అంతా జోడించండి, ఎన్ని కనబడతాయి? అప్పుడు ఒక్కటే. అదో సుషుప్తి అవస్థలో పగలని అద్దం లేక, పగలని అద్దంలో ఎవరుంటారు? ఇక మనమే ఉంటాం. పగిలితే ఎన్ని అవుతాయి?
రకరకాలుగా అయినట్టుగా జాగ్రత్త అవస్థలో పగిలిన అద్దాలు, కన్ను ఒక అద్దము, చెవు ఒక అద్దము, ముక్కు ఒక అద్దము, నోరు ఒక అద్దము, కాళ్ళు ఒక అద్దము, చేతులు ఒక అద్దము, నానా ఛిద్ర ఘటోదర స్థిర మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది గహన ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. శంకరాచార్యుల వారు చాలా సులభంగా చెప్పిండు. ఒక దీపం ఉందనుకోండి, దీపం ఆ దీపం లోపల పెట్టి పైన గుండె బోళ్ళు ఇచ్చినావు అనుకోండి, గుండె బోళ్ళు ఇస్తే ఏమన్నా నీకు లోపల నుండి ఏమైనా వెళ్తురు కనబడుతుందా? అయితే వెళ్తూ కనబడితే దీపం ఉందా లేదా? ఆ దీపం ఉందన్నమాట. మరి ఆ దీపం కనబడాలంటే ఏం చేయాలంటే ఒక ఆయన 12 చిల్లులు పెట్టిండు. ఎన్ని? 12 చిల్లులు. 12 చిల్లులు పెడితే మనకి ఎన్ని రకాలు వచ్చింది? అదే అనమాట. ఈ శరీరమే ఒక కుండ, మనమే జ్యోతి. ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సే చిల్లులు అన్నమాట. ఈ చిల్లుల ద్వారా పొద్దునే లేచి సాయంత్రం దాని జ్ఞాన ప్రవాహం అన్నమాట. జ్ఞాన ప్రవాహం, మనమే జ్ఞాన స్వరూపం అన్నమాట. అయితే ఆ సుషుప్తిలో తల్లి కాదు, తండ్రి గారు, గురువు గాడు, శిష్యుడు కాదన్నమాట. ధనవంతుడు గారు, దరిద్రుడు గాడు. ఆ విధంగానే జాగ్రత్త అవస్థలో ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి. సుషుప్తికి ఎప్పటికీ ఏది ఉండదు అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ ఉండము, అందరం మాయమైపోతాం అన్నమాట. ఆ సుషుప్తిలో ఉన్న ఆనందం ఉంటుంది కదా, ఆ సుషుప్తిలో ఉన్న ఆనందాన్నే ఈ 84 లక్షల జీవరాశులు బ్రహ్మాండంలో తులాల బంగారం ముక్క, 10 తులాల బంగారం ముక్క అనుకుంటాం కదా, ఈ ముక్కలు అనమాట. సాయో మనుష్యానాగుం రాద్ధ సమృద్ధో భవత్కన్యేషామధిపతి సర్వైర్మానుష్యకైర్భోగై సంపన్నతమస్స మనుష్యానాం పరమ ఆనందః అథాయో శతం మనుష్యానాం ఆనందః స ఏకః పితॄణాం జితలోకానాం ఆనందః అతో ఏ శతం పితॄణాం జితలోకానాం ఆనందః స ఏకః గంధర్వలోకానాం ఆనందః అతో ఏ శతం గంధర్వలోకానాం ఆనందః స ఏకః కర్మదేవానాం ఆనందః ఏ కర్మణా దేవత్వం అభిసంపద్యంతే అథో ఏ శతం కర్మదేవానాం ఆనందః స ఏకః ఆజానదేవానాం ఆనందః యశ్చ శ్రోత్రియో అవృజనో అకామహత అథో ఏ శతం ఆజానజానాం ఆనందః స ఏక ప్రజాపతి లోకానందః యశ్చ శ్రోత్రియో అవృజనో అకామహత అథో ఏ శతం ప్రజాపతి లోకానాం ఆనందః స ఏక బ్రహ్మలోకానందః యశ్చ శ్రోత్రియో అవృజనో అకామహతః ఏష ఏవ పరమానందః ఏష బ్రహ్మలోక సమ్రాట్ ఇతి హోవాచ. ఏమన్నా అర్థమైందా? ఏమర్థం కాలేదు. ఇది మనకి ఎవరు నేర్పకపోయింది. మన దేశం అంతా తుర్కోళ్ళు వెళ్ళి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి, ఇప్పుడు యజ్ఞాలు మెడకు పడ్డాయి. ఇవి అర్థమైందా? ఇవన్నీ అసలు ఏంటంటే దీని తాత్పర్యం ఏంటంటే సుషుప్తిలో ఉండే ఆనందం అంటే దాంట్లో ఒక ముక్క అంటే ఎట్లుందో చెప్తున్నారు అనమాట. సాయో మనుష్యానాగం రాద్ధ సమృద్ధో భవత్యన్యేషామధిపతి సర్వైర్మానుష్యకైర్భోగై సంపన్నతమస్స మనుష్యానాం పరమ ఆనంద. అంటే ఏమైందంటే ఈ భూమండలం ఉంది కదా, ఈ భూమండలం ఊరికో సర్పంచ్ ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు. అట్లా కాదు, భూమండలానికి అంతా ఒకే చక్రవర్తి ఉండాలంట. ఒకటే చక్రవర్తి. ఆ చక్రవర్తికి రోగం ఉండొద్దంట. ఆ చక్రవర్తి యువకుడుగా ఉండాలంట. ఆ చక్రవర్తి పండితుడుగా ఉండాలంట. ఆ చక్రవర్తి శత్రు రహితంగా ఉండాలంట. ఆ దేశం సుభిక్షంగా ఉండాలంట. అట్లాంటి వాడు అనుభవించే ఆనందం ఒక మనిషి ఆనందం అంట. కానీ అది ఒక మనిషి చిట్ట చివరి ఈ చక్రవర్తి పైన ఇంకేం ఆనందం ఉంటుంది చెప్పండి? ఇక ఏ ఉండదు. ఆ 100 మంది ఇట్లాంటి 100 మంది చక్రవర్తులు ఉండే ఆనందము పితృలోకంలో ఉంటుందంట. పితృలోకం అంటే బతికుండగా తల్లిదండ్రులకు సేవ చేస్తారు వాళ్ళకు. బతికి ఉండగా తల్లికి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని ధర్మాలను పాటించి తల్లిదండ్రులను బతికుండగా ఎవరైతే నా కొడుకు మంచివాడు, తల్లి తండ్రి 10 మందితో చెప్పుకోవడం కాదు, మనసులో అనుకోవాలి. అట్లా మనసులో అనుకోని చచ్చిపోతే ఈ కొడుకు చచ్చిన తర్వాత ఎక్కడికి పోతాడు? పితృలోకానికి పోతాడు. ఆ విధంగా ఇక మరి ఈ తల్లిదండ్రులను ఎవరైతే బతికుండంగా చూస్తారో దైవాన్ని కూడా పక్కన పెట్టి తల్లిదండ్రులను సేవ చేసేవాడు పితృలోకానికి పోతే ఈ 100 మంది చక్రవర్తులకు ఉండే వైభవం ఆయనకు ఉంటుందంట. అంత ఆనందం. మళ్ళా 100 మంది పితృలోక వాసులకు ఉండే ఆనందం ఒక గంధర్వ లోకంలో ఉంటుందంట.
100 మంది గంధర్వులోకి ఉండే ఆనందం ఒక దేవలోకంలో ఉండదు. ఏ కర్మణ ఆ దేవలోకం అంటే ఇంద్రుడు అనండి, వాయుదేవుడు అనండి, వరుణదేవుడు అనండి, భూదేవి అనండి, ఇట్లాంటి దేవతలు అనుభవిస్తారంట. ఆ 100 మంది దేవతలకు ఉండే ఆనందం ఒక ఆజాన దేవుడికి ఉంటుందంట. ఆ 100 మంది ఆజాను దేవతలకు ఉండే ఆనందం ఒక ప్రజాపతికి ఉంటుందంట. దక్ష ప్రజాపతి అని పేరున్నారు కదా, దక్ష ప్రజాపతి లాంటి వాళ్ళకు. అట్లాంటి 100 మంది ప్రజాపతులకు ఉండే ఆనందం ఒక బ్రహ్మదేవుడికి ఉంటుంది అనమాట. ఆయన పెద్ద జీవి మనకంటే, ఇక దాని తర్వాత జన్మ అంటూ ఉండదు, ఆయనకు ఉంటుందంట. ఆ ఆనందం అనేది మనం సుషుప్తిలో ఉండే ఆనందంలో ఓ ముక్క అంటది. ఏమన్నా అర్థమైందా? మనం సుషుప్తిలో అనుభవించే ఆనందము ఆ బ్రహ్మదేవుడి ఆనందం, కింద నుండి పై చెప్పిన ఆనందాలని ఒక ముక్క అంట, ఒక ముక్క అంట. ఆ సుషుప్తిలో ఉండే ఆనందం ఏంటంటే మనము ఈ ప్రపంచాన్ని వదిలి మన స్వరూపంలో మనం ఉంటాం. అప్పుడు మన స్వరూపంలో అప్పుడు స్థూల శరీరం ఉండదు, సూక్ష్మ శరీరం ఉండదు, ఏది ఉండదు అన్నమాట. మన స్వరూపంలో మనం ఉంటాం అన్నమాట. ఆ ఆనందం మనకు కావాలి. మనకేం కావాలా? ఆ ఆనందం. ఆ ఆనందం ఏడుంది? ఈయనే ఉంది, మానవ శరీరంలోనే ఉన్నదన్నమాట. మిగతా శరీరాల్లో ఆత్మసాక్షాత్కారం కలుకునే లేదు. మనకు దేహ సాక్షాత్కారం మీకు అందరికి తెలుసు. మీ దేహం ఎట్లుందో మీకు తెలుస్తుంది. మనస్సు సాక్షాత్కారం తెలుస్తుంది, మనస్సు ఎట్లుంటుందో నీకు తెలుస్తుంది. కానీ నువ్వెవరు నీకు తెలుస్తుందా? నీ శరీరం ఎట్లుందంటే నువ్వు చెప్తావు, నీ మనస్సు ఎట్లుందంటే నువ్వు చెప్తావు. ఈ శరీరాన్ని మనసును పక్కన పెట్టి కొంచెం నువ్వు ఎట్లున్నావో చెప్పు. నైజాంతి, దానిని ఆత్మసాక్షాత్కారం. ఈ మానవ జన్మలో ఈ ఆత్మసాక్షాత్కారానికి అధికారం ఉంది, అంటే యోగ్యత ఉన్నదన్నమాట. యోగ్యత. నేను సంవత్సరానికి ఒకసారి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పోతుంటా. హైదరాబాద్ నిమాయిష్ ఉంది కదా, ఊరికే 70 పెద్ద రంకు రాత ఉంటుంది పెద్దది. దాని మీద ఎక్కి కూర్చుంటారు, కిందికి పైకి కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు తిప్పుతారు అనమాట. అది ఒక ఆనందం. ఏమి అంటే సన్యాసులు ఆనందం అనుభవించకూడదు. ఎందుకు అట్లాంటి ఆనందం అనుభవిస్తూ తప్పే ఉన్నది. దాంట్లో పోయి కూర్చుంటే కొంచెం చెప్పు, దాంట్లో దీంట్లో కూర్చొని వస్తా. ఎందుకంటే మనస్సు వాళ్ళకి సేవ చేస్తుంది, దానికి కొంచెం ఆనందం చేస్తే ఏమైతే తప్ప అవుతుందా? కాదు. ఆ రంకురాత మీద తిరుగుతుంటా. ఆ విధంగానే మనకు ఆ రంకు దానికేమో ఎన్ని ఉన్నాయంటే ఒక 50 తొట్టెలు ఉన్నాయి. ఒక తొట్టెలు కూర్చోబెడతారు కదా, 50 తొట్టెలు ఉన్నాయి అన్నమాట. ఇక మనకెన్ని తొట్టెలు ఉన్నాయి తెలుసా? ఇట మనకు 84 లక్షల తొట్టెలు. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క తొట్టెల. ఇప్పుడు మానవ జన్మ తొట్టెలో మరి మీరంతా అర్థమైందా? అయితే అది చక్రం తిరుగుతుంటది కదా, ఆ చక్రం నుండి దిగాలంటే ఏడంతా దిగడానికి వీలు పడదు. అది కిందికి రావాలా. కిందికి వచ్చిన తర్వాత ప్లాట్ఫారం ఉంటుంది. ఆ ప్లాట్ఫారం నుండి దిగాలనుకుంటే దిగుతాం, వద్దనుకుంటే మళ్ళీ ఏం చేస్తుంది? అది మళ్ళీ చక్రం తిరుగుతుంది అనమాట. ఆ విధంగా 84 లక్షల తొట్టెల తిరిగి ఈ మానవ జన్మ ఈ ప్రపంచం నుండి ఎస్కేప్ వద్దురా నాయన, చూసింది చాలు, విన్నది చాలు, తిన్నది చాలు, నాకు ఈ ప్రపంచం వద్దు అని అనిపించింది అనుకోండి, దీని నుండి బయటపడడానికి అవకాశము ఉంది అన్నమాట. అది మానవ జన్మ. ఎట్లా ఉందంటే మిగతా జన్మలకు ఆత్మ సాక్షాత్కారం, నేను ఆత్మనాను ఏ జంతువుకు తెలియదు. అది ఏందో దానికే తెలియదు, అది శరీరమే అనిపిస్తుంది. మనకు కూడా శరీరమనే అనిపిస్తుంది. కానీ ఈ శరీరంలో మనస్సు ఉంది, మనస్సులో మనం ఉన్నాం. మనం లేకపోతే మనస్సు నడవదు, మనస్సు లేకపోతే శరీరము నడవదు. ఈ శరీరం నుండి మనసును వేరు చేయాలా, మనస్సు నుండి మనం వేరు చేసుకోవాలి. దేంతో? జ్ఞానంతో వేరు చేసుకొని మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం నచ శ్రోత్ర జక్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్న తేజోన వాయు చిదానంద రూప శివోహం. విషయానందం కాదు, చిదానందం. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో విషయానందం, సుషుప్తావస్థలో సమాధిలో ఏంది విషయానందం. సుషుప్తావస్థలో కారణ శరీరం ఉంటుంది, సమాధిలో అది కూడా ఊడిపోతుంది అనమాట. అది ఊడిపోతే స్వరూప స్థితి అంటారు అనమాట. ఇది చాలా తేలికైనటువంటి విద్య. సంసారం చేసినంత కష్టం కాదు. సంసారం అంటే ఏందనుకున్నావు? నారాయణ పెళ్లి చేసుకున్నప్పటి నుండి మొదలు పెడితే సంసారం సుఖమా దుఃఖమా? మీరు చెప్పండి ఒక మాట. సంసారంలో సుఖం ఎక్కువ ఉందా దుఃఖం ఎక్కువ ఉందా? దుఃఖం ఎక్కువ ఉందా? అది కథ అన్నమాట. అది ఎప్పుడు తెలిసింది? మెడకు పడ్డాక తెలిసింది అన్నమాట. ఇప్పుడు పోదామంటే పోనీయదు. ఇద్దరు స్నేహితులు దారెంబడి పోతుండ్రట, దారెంబడి.
పోతూ ఉంటే పొద్దు మోపుతుంటే ఒకటి నల్లగా మూట కొట్టుకుపోతుంది. మూట ఒకటి చూసిండు, ఎవరు పైన సేటు గారు కంబల మూట జారి దాంట్లో పడ్డట్టు ఉంది, కొట్టకపోతే ఏమొస్తుంది, లాక్కొస్తే ఈ దేనికైనా పనికి వస్తుంది కదా అన్నాడు. పక్కన ఉన్నాడు అన్నాడు, ఎందుకయ్యా బాబు దాని జోలికి ఎందుకు పోతావు, రారాదంటే నేను గజ ఈతగాండి పోయి పట్టుకొని లాక్కొస్తా అన్నాడు. సరే పోరా బాబు కానీ కొంచెం తొందరగా రారా అన్నాడు. వస్తా అని దురికి పోయిన అనమాట. ఈదుకుంటూ పోయి దాన్ని బట్టి లాగిండు. లాగప్పటికి పాపం అది కంబల్లో మూట కాదు, పాలు కాదు, ఎల్లంగుడ్డు అది ఏమో కాలు జారి పడ్డది. ఏదైనా దొరికించుకుందామంటే దొరకలేడు. వీడు దొరికిండు, వీడిని పట్టుకుంది. ఒరే రారా అంటాడు వీడు, కంబల్ల మూటలు పట్టుకో రారా అంటాడు. ఈ కంబల్ల కూడా కాదు, పాడు కాదు రా, ఇది ఎల్లంగొట్టు. ఇప్పుడు నేను దాన్ని వదిలిపెడతామన్నా అది నన్ను వదిలిపెట్టలేదు అన్నమాట. అది కథ మీకు అంతా అర్థమైంది ఇప్పుడు ఈ వ్యవహారం అంతా. ఎవరు ఎల్లంగొట్టు దాంట్లో ఏందో ఉందని చెయ్యేసిండ్రా, అది పట్టుకున్నదా. ఇక చూడు ఏదో వదిలిపెడతాది. అమ్మగారు పెళ్లి చేసుకుని విడాకులు ఇస్తానని ఊర్లో అందరూ పంచాయతీ పెడతారు. నువ్వు అట్లాంటి పెళ్లి ఏం చేసుకున్నావు దా. వీళ్ళందరూ ఒకటే సాంప్రదాయం. ఇక ఎవడు వదిలిపెడతారని చెప్పు, అందరికి వదిలిపోవాలనే ఉంది. కానీ వదిలిపెడుతుంది ఆ దయ్యాలవి. భార్యకు భర్త దయ్యము, భర్తకు భార్య దయ్యం. ఈమెకు ఆమె వెళ్ళకొట్టు, ఆమెకు ఈయనకు అన్ని ఎల్లగొడ్లే కూర్చున్నాడు. మేము కూడా ఎల్లగొడ్డే అనుకోండి. పట్టుకున్న శరీరము, ఈ మనస్సు, మనము ఈ ముడి చిక్కులో పడ్డాం. దీన్ని చిజ్జడ గ్రంథి అంటారు. ఏమంటారు? చిజ్జడ గ్రంథి. జడం అంటే శరీరము, జడం అంటే మనస్సు, చిత్ అంటే మనము. మనకు మన శరీరానికి మనకు మన మనస్సుకు ముడిపడింది. ఎడలేకున్నాం. మేమే సన్యాసం తీసుకున్న ఆం బ్రహ్మాస్మి అని కొంచెంసేపు కూర్చుంటావా, లేవగానే పట్టుకుంటాయి వచ్చి. మనస్సు అట్లే ఉంటుంది, శరీరం అట్లే ఉంటుంది. అన్నమాట గ్రంథి ముడి పడ్డది. ఏది ఆ ముడి వదలాలంటే చిన్న విషయం కాదనమాట. అందుకనే గురువు సన్నిధానంలో కూర్చొని ఆత్మావారే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయి ఆత్మనావారే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన ఇదగం సర్వం విదితం. కాబట్టి మనకు మరి ద్వే మార్గే వేదితవ్యే. మనం రెండు మార్గాలు మనకి ఇచ్చిండు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేదో. నేను చెప్పిన కదా ఈ రంకురాత్నాలల్లా 84 లక్షల రంకురాత్నాలు. ఇప్పుడు ఈ మానవ జన్మలో ఈ రంకురాత్నాల తొట్టెల నుండి బయటపడకపోతే ఇంకా ఏ రంకు దేంట్లో పడతావో తెలియదుగా. దేంట్లో పడతావో తెలియదు అనమాట. పుణ్యేన కర్మణ భవతి పాప పాపేనేతి అతో ఖల్వాహు కామమయే వాయం పురుష స యథా కామో భవతి తత్కర్తుర్భవతి యత్కర్తుర్భవతి తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే తత్ అభిసంపద్యతే. అందుకనే మేము చెప్పినవి మీకు అర్థం కావాలంటే ఇప్పుడు నన్ను మంచిగా చూడాలంటే మీ కళ్ళు బాగుండాలా, బాగుండకూడదా? ఇంతమంది చెత్వారం ఉన్న వాళ్ళు కనబడుతుందా? కనబడదు కదా. మేము వినబడాలంటే మనసు కూడా చెత్వారం పట్టుకున్నది. మనసు కూడా చెత్వారం, స్థూల సూక్ష్మ మూడేసి పొరలు పట్టుకున్నాయి అన్నమాట. 3 పొరలు. ఆ పొరలని ఆపరేషన్ చేయించుకోవాలా. ఈ పొరలు అంటే డాక్టర్ దగ్గర పోయి ఆపరేషన్ చేయించుకుంటాం. ఈ పొరలు ఎవరు ఆపరేషన్ చేస్తారు? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ పరమాత్మనే నమః. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం.